రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. పాపంలో విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉంటాము. చాలండి. 1, పరిశుద్ధంగా జీవించాలి. ఎలా జీవించాలండి? పరిశుద్ధంగా జీవించాలి. యేసు ప్రభు పుట్టుకతోనే పరిశుద్ధుడు. ఆయన జన్మే పరిశుద్ధమైన అనమాట. ఆయన ఎలా జన్మించాడు? కన్య మరియ గర్భాన యేసు ప్రభు జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అసలు పరిశుద్ధత అంటే ఏంటిది? మనకి ఉన్నాయి కదండి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, నోరు, చేతులు. మన చెవులతో కూడా పాపం చేయొచ్చు. ఎలా అంటే వినకూడని చెడ్డ మాటలు విని మన చెవులతో కూడా పాపం చేయొచ్చు. నోటితో కూడా చేయొచ్చు. పలకకూడని మాటలు పలికి నోటితో పాపం చేయొచ్చు. కళ్ళతో కూడా పాపం చేయొచ్చు. మనం చూడకూడని వాటిని చూసి కళ్ళతో కూడా పాపం చేయొచ్చు. చేతితో కూడా పాపం చేయొచ్చు. మనం ఎవరైనా కొట్టి ఎవరైనా నరికి చంపేసి. కాబట్టి వీటిని మనం పాపాలుగా పరిగణిస్తాం అన్నమాట. కానీ ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు, పరిశుద్ధంగా జీవించుడే మీకు ఫలము అని ఉంటుంది. మనం ఫలించాలంటే పరిశుద్ధంగా మనం జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తే మాత్రమే మనం మృతుల పునరుద్ధానంలో పారిభాగస్తులు అవుతాం అన్నమాట. నిత్య జీవానికి మనం వారసులు అవుతాం అన్నమాట. పరలోక రాజ్యంలో మనం అడుగు పెడతాం అన్నమాట. ఒకసారి మనం ధ్యానించిన మాటలను గుర్తు చేసుకుందామండి. ఫస్ట్ ఏం చేయాలి? యేసు ప్రభువుని వెంబడించాలి. 2, సువార్త నమ్మాలి. 3, బాప్తిస్మం తీసుకోవాలి. 4, విశ్వాసం ఉంచాలి. 5, విధేయత చూపాలి. 6, పరిశుద్ధంగా జీవించాలన్నమాట. దేవుడి జీవాన్ని తన వ్యక్తులు దీవించి ఆశీర్వించిన గాక. ఆలోచించుకొని అందరూ ప్రార్థన అయిపోతాం. చిన్న ప్రార్థన దయచేసి అందరూ స్తోత్రం పరిశుద్ధుడు మీ నామాన్ని పట్టయ్యా చేద్దాం. దేవుడు ఇప్పుడు దాకా తమ్ముడు పెట్టుకొని కొన్ని విషయాలు మనతో మాట్లాడుతుండగా మనం కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి? నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దేవుడు కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు నామాన్ని స్తుతి స్తుతి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మా తండ్రి మీ నామాన్ని పెట్టుకున్నాను. యేసుక్రీస్తు నామములో మందిరం అంతా పరిశుద్ధముగాక, బిడ్డలందరూ పరిశుద్ధపరచబడుగాక, శిలువ రక్తం పోయబడుగాక, పునరుద్ధానపు శక్తి ఆవరించుగాక, ప్రతి బలహీనత యేసు నామములో బంధించబడుగాక. తండ్రి ప్రభువా మీ సేవకుని సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ముందున్న వర్షిప్ అంతా మీరే జరిగించండి. యేసు నామములో అడిగి పొందుకొని మాత్రమే ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదివారా? సరే, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చేశారా? చేయలేదా? కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఒక చిన్న పాటే భయపడకండి. దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రం యేసు ప్రభువా మీ నామానికయ్యా స్తోత్రం అని చెబుదాం. సమయం 11:15 అయింది. 10 గంటలకు పెట్టాం ప్రార్థన. 12:30 కల్లా ఇంకొక గంట టైంలో 11:15 అయింది. 12:15 కల్లా ముగిస్తా. గంటలోనే చిన్న వాక్యాన్ని పంచుకుంటా. నేను మీతో ఎక్కువసేపు చెప్పను కాబట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనస్ఫూర్తిగా యేసయ్యా అని చెప్పి స్తుతించండి. యేసయ్యా అని చెప్పి స్తుతించండి. యేసయ్యా అనండి. యేసయ్యా అనండి. యేసయ్యా అనండి. యేసయ్యా అనండి. యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. యేసు ప్రభువా స్తోత్రం. గడిచిన ఈ వారం అంతా కాపాడినందుకయ్యా స్తోత్రం అనండి. స్తోత్రం స్తోత్రం అనండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు మహిమ స్వరూపుడు అయ్యా, మహిమా స్వరూపుడు అయ్యా. స్తోత్రం అనండి. స్తోత్రం స్తోత్రం.
గొప్ప దేవుడు అయ్యా, పునరుద్ధానుడు అయ్యా, అపవార్తలను సిలువలో చితకదొక్కిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు ప్రభువా, స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులాలండి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తం, యేసు రక్తం, స్తుతి, యేసు నామం స్తుతి, యేసు రక్తం స్తుతి, యేసు నామం స్తుతి, యేసు రక్తం స్తుతి, యేసు రక్తం స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. అందరం కలిసి మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళను విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు, నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు, నీ గాయముల ద్వారా స్వస్థత పొంది, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా, నీలో నేను ఆనందించెదా, నీలో నేను నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరిచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా, విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముగా, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమోదును అనేకులకు, నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు
నా యేసయ్యా నీకే స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చూద్దాం అందరం. స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకే స్తోత్రాలయ్యా. స్తోత్రం అందం. నోరు తెరుద్దాం. ఏసయ్యా అందం. ఏసయ్యా ఏసయ్యా అనండి. ఏసయ్యా స్తోత్రం అని చెప్పండి. ఏసయ్యా స్తోత్రం అని చెప్పండి. ఏసయ్యా స్తోత్రం అనండి. ఏసయ్యా స్తోత్రం అనండి. ఏసయ్యా స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. విరిగిన మనసు నలిగిన హృదయం మీకిష్టమైన బలియాగముల. అందరు అంటారా? విరిగిన మనసు. కఠినమైన మనసు దేవుడికి ఇష్టమైంది కాదయ్యా. నాకైనా మీకైనా కఠినమైన మనసు దేవుడికి ఇష్టమైంది కాదు. రాయి లాంటి మనసు, కఠినమైన హృదయం దేవుడికి ఇష్టమైంది కాదు. వాళ్ళు హృదయం కఠినమైందంట, కఠిన చిత్తులు అంటోళ్ళు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగముగా. అందరూ విరిగిన మనసు నలిగిన. నోరు తెరవాలి. అందరూ పాడండి అనండి. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును. నీ చేతితో నన్ను విరువు ప్రభువా. నీ చేతిలోకి వచ్చిన రొట్టెను విరిచి అనేక మందికి 5,000 మందికి పైన పంచావు కదయ్యా ఒక్క రొట్టెని. నన్ను విరవమని అడుగుతావా? విరవండి యేసయ్యా. నన్ను నువ్వు నీ చేతిలోకి తీసుకో. ఈ రొట్టెని విరువు, అనేకులకు పంచిపెట్టు. బలియాగము నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీకే నా యేసయ్యా నీకే స్తోత్రములు. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీకే యేసయ్యా యేసయ్యా. నా యేసయ్యా. మరణపు ముళ్ళును కూడా నువ్వు విరిచావయ్యా. రొట్టెనే కాదు, అపవాది ముళ్ళుని, పాపపు ముళ్ళుని, మరణపు ముళ్ళుని విరిచి వేశాడు ఆయన. నా యేసయ్యా నీకే స్తోత్రములు. నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. స్తోత్రం. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. అందరూ అంటారా యేసయ్యా నీ రక్తం నా కోసం అర్పించవయ్యని? నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత పొంది ఆనందించేదా నీలో. నీ గాయాలలో ఉన్న స్వస్థత నాకెవ్వమని అడగండి. యేసయ్యా నీ గాయాల్లో ఉన్న స్వస్థత నాకు. నీ గాయాలు నేను ముద్దాడతాను ప్రభు. నీ గాయాలులో ఉన్న ఆ స్వస్థత దేవా, నువ్వు పొందిన గాయాలు, నీ దెబ్బలు యేసయ్యా, ఆ గాయాలు యేసయ్యా, నీ గాయాలు కలిగిన నీ దేహానికి దేవా సుగంధ ద్రవ్యాలు పూయాలని వచ్చారయ్యా తల్లులు. అయ్యా స్తోత్రం. నీ గాయముల ద్వారా స్వస్థత పొంది నీ గాయాలు యేసయ్య గాయాలు చూడు. నీ గాయాలు చూసుకోగా నేను నీ
గాయముల ద్వారా. నీ గాయాలు చూడటం ఆపే, యేసయ్య గాయాలు చూడు. అయ్యా నా గాయాలు చూడు, నా గాయాలు ప్రకటించు, నా గాయాలలో ఉన్న బాధని తెలుసుకో సంగమా. పొరవలబరి బిలిబిలికి తుట్టుకాష్, పొరవలబరి బిలిబిలికి తుట్టుకోల అరా అలా అరా కష్టం, పొరవలబరి బిలిబిలికి తుట్టుకొస్తుండ. నీ గాయాలు చూసుకోకాకు, నీకైన గాయాలు, నీ ఇంటికైన గాయాలు వదిలిపెట్టు. ఆయన గాయాలు చూడు, నీ కొరకు ఆయన గాయపడ్డాడు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. మహిమా స్వరూపుడా మృత్యుంజయ మరణపు ముళ్ళు విరచిన నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రములు. యేసునామములో ఈ ఆదివారం ఈ స్తుతి మీకే. పునరుద్ధానుడా, జయశీలుడా, విజయ వీరుడా, మృత్యుంజయుడైన యేసయ్యా మీ నామానికి ఈ స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మరణమును గెలిచి మూడో దినమున తిరిగి లేచిన యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేనండి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి అనండి, ప్రభువుల ప్రభువుకి, తిరిగి రానయ్యన్న మెస్సయ్యాకు, సమాధిని గెలిచిన యేసయ్యకి జై. మరణాన్ని గెలిచిన యేసయ్యకి, ముద్రను గెలిచిన యేసయ్యకి, బండను గెలిచిన యేసయ్యకి జై జై. హల్లెలూయా. ప్రభువుకే స్తుతి, మహిమ, ప్రభావం చెల్లునుగా. ఆమేన్. చూడండి, మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో ఈరోజు ఆరాధనకి ఎంతో ఆశతో రెండో ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు, అందరికి వందనాలు తల్లి, వందనాలు అమ్మ, వందనాలు. దేవునికి స్తోత్రం. మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాం. దేవుడు ఈరోజు సన్ రైజ్ వర్షిప్ అని ఉదయాన్నే 6 పెట్టాం. పోక రాత్రి కరెంటు పోయింది, గంట సేపు పోయినట్టుంది. పెందల కడుపునుకొని పెందల కళ్ళు అంటే మన ఆలోచన వేరు. దేవుడు పెందల కడుపును పెందల కళ్ళు ఎగుతాం అన్నట్టు కరెంటు పోయింది. ఇక ఎడకొచ్చి చర్చిలో పొనుకోండి, కాసేపు ప్రార్థన చేసుకొని 3ంటికి మెలకు వస్తే వెళ్ళాను. మీకు బల్ల అన్నీ సిద్ధం చేసాం. 3ంటికి లేచాం. వేకువజాం కోవటం అంటే మాకే ఎక్కువ కష్టం. ఈ చర్చి అంతా రాత్రి కడిగేశారు పిల్లలందరూ. అన్నీ సిద్ధం చేసుకున్నాం. తర్వాత చక్కగా దేవుడు తన నామానికి మహిమకరంగా ఆరాధన జరిగించాడు. మా పాప అర్పణ అయితే 3:30కేమో లేచి అమ్మ స్నానం చేపి అంటుంది. 3:30 ఇంకొక గంట పొనుకు అని చెప్పి మళ్ళీ పొనుకుంటు. ఇక్కడ కాకుండా చర్చిలో కాకుండా మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళి పొనుకోబెడితే అక్కడికక్కడ అలిసిపోయారు. వాళ్ళను మళ్ళీ 5 గంటలకు లేపటం తల ప్రాణం తోక్కొచ్చింది అంటారే, అట్లా అయింది. పిల్లల్ని లేపటం చాలా కష్టం. అయినా లేపి వాళ్ళు లేచి రెడీ అయ్యి మొత్తానికి దేవుడు తన నామానికి మహిమకరంగా మొదట ఆరాధన జరిగించాడు. 17 ఏళ్లలో అంతే 17 సంవత్సరాల్లో గొప్పగా దేవుని కృపను బట్టి 6 గంటలకు మొదటిసారి ఆరాధన జరిగింది. చప్పట్లు కొడదాం. దేవుడి నామానికే మహిమ. అంతగా దేవుడు సంఘాన్ని సిద్ధం చేశాడు. ఎప్పుడైనా రెడీ అంటే ఇక రెడీ అన్నట్టుంది సంఘం. దేవుడి దయ. మనం అనుకోలేదు. నేను అనుకుంటున్నా పాపం ఇంత బాధ పెడుతున్నానేమో సంఘాన్ని అనుకుంటా ఉన్నా, కానీ మరి సిద్ధపడాలి కదా. రాకడ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. ఆ టయానికి సిద్ధంగా ఉండాలన్నట్టు దేవుడు అన్ని వేళల్లో ఏ జామును వస్తాడో తెలియదు అన్నట్టు అన్ని జాములు ఆరాధనలు జరుగుతూ వస్తున్నాయి దేవుడి దయ వల్ల. ఈరోజు మనం ఈస్టర్ పండగ చెప్పండి అక్క.
ఎంకమ్మ తల్లి గారు ఏడున్నావు, సాటుకున్నావు కొంచెం అట్రా. ఉన్న ముగ్గురులోనే సాటు అయితే ఇక నేనేం చేయాలి? ప్రేమిలాడు జరుగు. చెప్పండి, ఏ పండగ? రెండో సువార్తమ్మనగా అన్నావు తండ్రి. ఈస్టర్ పండగ అంటే యేసు ప్రభు మొన్న శుక్రవారం రోజు సిలువ వేయబడిన దినంగా మనం చూసాము. తర్వాత సమాధి చేయబడిన దినంగా విన్నాము. సమాధి అయిపోయింది. సమాధి అయిపోయిన రాత్రిపూట పిలాతు దగ్గరికి వెళ్ళి కొందరు, ఆ బోధకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినాన్ని లెగుస్తానని చెప్పాడయ్యా, మరి సమాధి ఖాళీగా ఉంటే అట్లా శిష్యులు చెత్తకెళ్తే మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ ఎక్కువైద్ది, అందుకని కాస్త కావలవారు కావాలి అని అడిగితే కావలవారు ఉన్నారు కదా, వెళ్ళి పెట్టుకోమని చెప్పాడు. రాష్ట్ర గవర్నరు పొంతి పిలాతు దగ్గర యోధామత పెద్దలు, ప్రధాన యాజకులు పర్మిషన్ తీసుకొని రోమా సైన్యంలో కేవలం సైనికులు వేరు, కావలవారు వాచ్మెన్స్ వేరు. వాళ్ళు చాలా గట్టివాళ్ళు, రాత్రి మేలుకొనగలరు, దొంగలు పడనీరు, ఎవరిని రానీరు, మెలకువగా. ఎందుకంటే కావలవాడు సరిగ్గా లేకపోతే వాళ్ళ ప్రాణం పోయిద్ది. వాళ్ళని చూడు, అటు చూడు, కావలవారు లేకపోతే గొడవ చేయనీక. అందుకని ఈ రోజుల్లో అలాగ ఉండదు, ఆ రోజుల్లో సైన్యం బలమైంది. ఇక అందుకని కావల వారిని పెట్టారు. రోమా సైనికులు. కరుణామయుడు సినిమా చూసారా? ఇద్దరు. కరుణామయుడు సినిమా చూశారుగా, చూడండి. కరుణామయుడు సినిమా చూడండి, అన్ని సినిమాలు చూడకాకుండా ఒక్క సినిమా చూడండి. దాంట్లో మనకు కనపడుతుంది రోమా సైనికులు భలే ఉంటారు, బాగా పెట్టారు. ఆ సైనికులు కావల వారిని పెట్టారు. దేనికి? యేసు ప్రభు యొక్క సమాధికి. చరిత్రలో మనకు తెలిసి చరిత్రలో అటొక 4,000 పైన, ఇటొక 2025, 6,000 సంవత్సరాల్లో ఎవరి సమాధికి కాపలా ఉండరు. ఉంటారా? అసలు ఎవరి సమాధికి ఎవరు కాపలా పెడతారు? చూడండి, యేసు ప్రభు సమాధికి కావలవారు ఉన్నారు. కావలవారు ఉండి ఆ రాతికి ఇప్పుడే చూసా నేను సెల్ ఫోన్లో ఆరాధనకు ముందు జైపాల్ గారు ఉండారే, మద్రాసు సేవకుడు, ఆయన యేసు ప్రభు సమాధి చూపెడుతున్నాడు, ఖాళీ సమాధిని మౌనిక. ఆ ఖాళీ సమాధిని చూసాం. అసలు ఎంత బాగుందో ఆ ఖాళీ సమాధి. మనం అనుకున్నట్టే కొండలో తొలిచిన సమాధి, పైన కొండరాయి గుహ. ఆ గుహలోనికి వెళ్ళి చూపెట్టాడు ఆయన. ఖాళీ సమాధి. ప్రపంచంలో ఖాళీగా ఉన్న ఒకే ఒక్క సమాధి, ఆదాము నుండి ఇప్పుడు దాకా కుళ్ళిపోని శరీరం, పురుగులు తినని శరీరం, మట్టిలో కలవని శరీరం, దేవదేవుడు యేసు ప్రభు శరీరం. అది చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎంత గొప్ప శరీరం అది, ఆశ్చర్యం వేసింది అసలు. ఆయన చూపెడతంటే మీకు వచ్చే ముందుగా చూసా, యేసయ్య నీ చిత్తమైతే రియల్గా వెళ్ళి చూడాలనిపించింది. ఎప్పుడు కలగల. అలా కలగటం కూడా మన తప్పాలి అనుకోకూడదు. దేవుడి కృప ఉంటే వెళ్ళి చూసి వచ్చుదుము గాక. ఆమేన్. మన స్థితిలో అలా అడగకూడదు. హల్లెలూయా. అసలు ఆ ఖాళీ సమాధి చూసి ఆ తోట అరిమతయ్య యేసేపు ఆ ధనవంతుడి తోట ఇప్పటికి కూడా అలానే ఉంది. ఆ తోట పక్కన రాయి, దొర్లించబడిన రాయి ఉంది. రాయి ఇప్పటికుంది. ఆశ్చర్యం అసలు. ఆ సమాధి ఇప్పటికీ ఉంది. అసలు ఆయన లేచాడు. అది మనకెంత ఆనందమో. మరణాన్ని జయించాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు, పాత నిబంధనలో కూడా పునరుద్ధానం ఉంది. కొత్త నిబంధనలోనే కాదు. ఎక్కడ కాదు? పాత నిబంధనలో కూడా కొందరు చనిపోయిన వాళ్ళు లేచారు. ఎవరెవరు లేచి ఉంటారు చెబుతారు మీరు ఎవరన్నా? పాత నిబంధనలో మనం జాగ్రత్తగా పునరుద్ధానం గురించి చదివితే, సారేపతు విధవరాలి కుమారుణ్ణి ఏలియా లేపాడు. 1 రాజులు 17:22 ఒకటి. షూనేమీరాలి కుమారుణ్ణి ఎలీషా బ్రతికించాడు. 2 రాజులు 4:35 రాసుకోండి.
మొదటి రాజులు 17:22లో ఏలియా ఒక చనిపోయిన విధవరాలి కుమారుని లేపుతాడు. రెండో రాజులు 4:35లో ఎలీషా అనే దైవజనుడు షూనేమీరాలి కుమారుడు చనిపోతే లేపుతాడు ఇద్దరు. రెండో రాజులు 13:21లో ఎలీషా దైవజనుడికి సమాధి అయితే సైన్యంలో యుద్ధంలో ఒక అతను చనిపోతే తీసుకెళ్ళి ఎలీషా సమాధిలో పెడతారు. ఆయన ఎముకలకు తగిలి ఒకళ్ళు లెగుస్తాడు. రెండో రాజులు 13:21లో చనిపోయిన వాళ్ళు. మత్తయి 9:25, మార్కు 5:42 ప్రకారం యేసు ప్రభువారు 12 ఏళ్ళ అమ్మాయి యాయీరు కుమార్తెను చనిపోతే లేపుతాడు ఆ ఇంటికి వెళ్ళి. లోకా 7:15లో నాయీను పట్టణంలో విధవరాలి కుమారుని యేసు ప్రభువారు పాడి మీద తీసుకెళ్తానంటే పాతి పెట్టడానికి పాడి మీద ఎత్తుకొని పోతాడంటే లేపుతాడు. అరే కూర్చో. కలర్లో కలిసిపోయే సొక్క కొన్నా వాడు అసలు కనపడతల్లా. కొంచెం యాంటీ అన్న వేయకూడదు. హల్లెలూయా. ఒరిజినల్ కలరాయ. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయానండి. హల్లెలూయా వినండి. ఇప్పుడు నాయన విధవరాలు కుమారుణ్ణి లేపాడు యేసయ్య పాడి మీద వెళ్తుంటే. యోహాను 11:44లో చనిపోయి 4 రోజులైంది, లాజర్ను లేపాడు. సమాధిలో ఉన్న లాజర్ని, ఇంటిలో ఉన్న పాపను లేపాడు, రోడ్డు మీద త్రోవలో ఉన్న బాబుని లేపాడు, సమాధిలో ఉన్న అతన్ని కూడా యేసయ్య లేపాడు. అంతేకాదు మత్తయి 27:52లో చనిపోయిన పరిశుద్ధులు యేసు ప్రభువు సిలువలో ప్రాణం పెట్టిన రోజు అనేక మంది సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచారు. యెరూషలేం పట్టణంలో చాలామంది చూశారు వాళ్ళని. అపోస్తుల కార్యాలు 9:40లో తబిత అనే ఒక శిష్యురాలు చనిపోయి కాయలా పడితే ఆ తబిత అనే శిష్యురాల్ని పేతురు లేపుతాడు. పేతురు తన సేవలో, పేతురు దైవజనుడు, తిరిగి లేపుతాడు. తర్వాత అపోస్తుల కార్యాలు 20:7 వచ్చి కూర్చోండి త్వరగా. అపోస్తుల కార్యం 20:7 ఆ పౌలు గారు తన సేవలో, పౌలు గారి సేవలో ఒక తమ్ముడు యవనస్తుడు నిద్రపోతా జోగి ఐతూకు అని అతను వాక్యం వినేటప్పుడు మీలాగా కొందరు నిద్రపోతారుగా, నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో హల్లెలూయా. ఎంత బాగున్నారు, మేలుకొని ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మేలుకొన్నలు చెప్పండి. హల్లెలూయా. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే సేవకుడు పౌలు గారు జోగి కిటికీలో కూర్చున్నాడు. సరిగ్గా కూర్చోడాడు. కిటికీలో కూర్చొని పాడ్డాడు. మేమెందుకు ఇలా అరుస్తామంటే చర్చిలో పడిన బాప్తీసాల తొట్టులో పడిన నిందలు వచ్చి మా నెత్తిన పడతాయి. నిన్నే చూశాను బాపట్ల దగ్గర ఏదో ఊరు, పల్లెటూరు, బాప్తీసానికి తీసుకెళ్ళాడంట పాస్టర్ గారు 30 మందిని. 2 పిల్లలు చచ్చిపోయారు. ఇక ఆ ఊరోళ్ళు ఏడుపులు శవాన్ని ఎత్తుకొని ఎవరికి అవమానం? వాళ్ళని వెళ్ళొద్దురా లోతులో కంటే వెళ్ళారంట. ఈత కొట్టొద్దురా అంటే కొడతారు. ఇప్పుడు బాప్తీసానికి తీసుకెళ్ళి ఇది జరిగింది. ఇప్పుడు ఎవరిని జైల్లో వేస్తారు? వేశారు కూడా. అందుకని మేము కొంచెం గట్టిగా ఉంటాం. ఎట్లా ఉంటేనే మీరు ఎందుకు ఉండాలి? ఏంది ఆయన అంటాడు. ఎందుకు? అది మన మంచికే, మీ మంచికి, నా మంచికి. అక్కడ బాప్తీసాల తొట్టులో నీళ్ళు ఉంటాయి, లేదా లోతు ఎక్కువ ఉంటుంది, కరెంట్ ఉందేడా, అటు ఇటు పిల్లల్ని తెప్పొద్దని అందుకే చెబుతూ ఉంటాం. బాగా వినండి. హల్లెలూయా. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. ఆ ఐతుకు అనే అతను చనిపోతే పౌలు గారు లేపాడు. చనిపోయిన వ్యక్తిని లేపినట్టు అక్కడ ఉంటుంది. అపోస్తల కార్యం 20:7 ఉంది. వాడు కింద పడిపోయి చనిపోయాడని ఉంది. పౌలు గారు మళ్ళా కిందకు వచ్చి అతను లేపుతాడు. ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేచారు.
ఎంతమంది లేచారు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో చనిపోయిన వారిని దేవుడు లేపాడు. సేవకుల ద్వారా లేపాడు, ప్రవక్తల ద్వారా లేపాడు, ఆయన సేవలో లేపాడు, ఆయన తర్వాత శిష్యులు లేపారు. కానీ వీళ్ళు తిరిగి లెగవటానికి, యేసు ప్రభు తిరిగి లెగవటానికి ఒకటే తేడా ఉంది. ఆమేన్. చనిపోయి లేచారు వాళ్ళు. యేసు ప్రభు వారు కూడా చనిపోయి లేచాడు. మరి వీళ్ళకి వాళ్ళకి ఏంది తేడా అంటే ప్రకటన 1:18. ప్రకటన 1:18 చదువుతారా? ఇక్కడ చూడండి, భలే మాట ఉంది. యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను మొదటి వాడిని. ఎవరంటాం? యేసయ్య. చెప్పండి ఎవరు? మొదటి వాడిని. తర్వాత కడపటి వాడని. మొదటివాడు, కడపటివాడు అంటే ఆరంభం ఆయనే, అంతం ఆయనే. మొదటివాడిని, కడపటివాడిని. తర్వాత జీవించువాడను. జీవిస్తున్నాడు ఆయన, జీవిస్తూ ఉన్నాడు. కానీ మొదటివాడు కడపటివాడు జీవించువాడే, కానీ చనిపోయాడు. మృతుడునైతిని, కానీ ఇదిగో యుగ యుగాలు సజీవున్నై ఉన్నాను. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అంటే దేవుడు యాయూరు కుమార్తెను బతికించాడు, కానీ ఆ పాప బతికి పెద్దదై మళ్ళా చచ్చిపోయింది. లాజరు చనిపోయి తిరిగి లేచాడు, కానీ మళ్ళా వయసు మీరి చనిపోయాడు. నాయన కుమారుడు చనిపోయినోడు బతికాడు, కానీ ప్రార్థన చేస్తే మళ్ళా వాడు పెరిగిన తర్వాత, ముసలాడైన తర్వాత చనిపోయాడు. ఒక్క యేసు ప్రభు మాత్రమే చనిపోయిన విషయంలో చూస్తే ఒక్కసారే చనిపోయాడు. ఆయన తిరిగి లేచిన కాడి నుంచి ఇక యుగ యుగాలు జీవిస్తూనే ఉన్నాడు, సజీవుడుగానే ఉన్నాడు, లేచే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఆయన ఇంకా అందరికి కనపడతానే ఉన్నాడు. అప్పుడు నుండి ఇప్పుడు దాకా అందరికి కనపడుతున్నాడు. నిన్న ఒక సాక్ష్యం విన్నా, చాలా బాగుంది. మా పిల్లలు చెబుతుందంటే అది దక్షిణ కొరియా దేశం. ఏ కొరియా? ఆ ఉత్తర కొరియాలో చింపాంజీ ఏదో పేరు ఉంటుంది, ఆయన పేరు ఏందో మనకు అర్థం కాదు. చింపాంజీ జీజునా? ఉత్తర కొరియా ఏం పేరు అన్న కరుణన్న? ఉత్తర కొరియానేనా? సరే, ఏం అర్థం కావట్లా. చింపాంజీ అనుకోండి, ఉత్తర కొరియాలో ఉంటాడులే. అతని రూల్స్ వేరే అంట. అతను అందరి మీదకి యుద్ధాలు ఈ చేస్తానని అంటాడంట. అయితే దక్షిణ కొరియాలో ఒక సాక్ష్యం ఉంది. ఆయన పేరు పాల్ యాంగిచో. చెప్పండి, ఏం పేరు? అందరూ అనండి, ఏం పేరు? పాల్ యాంగిచో. ఆయన ప్రపంచంలోనే పెద్ద సంఘం అయింది. ఎంత సంఘం? ప్రపంచంలోనే పెద్ద సంఘం. ఇప్పుడు మన దేశంలో పెద్ద సంఘం సతీష్ కుమార్ గారిది అంతే కదా, సతీష్ కుమార్ గారిది. ప్రపంచంలోనే పెద్ద సంఘం ఎవరిదంటే పాల్ యాంగిచో గారిది. కొన్ని లక్షల మంది ఉన్నారు ఆయనకి విశ్వాసులు. ఇప్పుడు మన సంఘం ఒక 300 మంది అనుకుందాం. ఉదయాన్నే ఒకటో ఆరాధనకి ఒక 250 మంది వచ్చారు. ఇప్పుడు రెండో ఆరాధనలో మీరు ఒక 50 మంది కూర్చున్నారు. మొత్తం ఒక 300 అనుకుందాం. ఆయన విశ్వాసులు సుమారు 20 లక్షల మంది విశ్వాసులు ఆయనకి. ఇప్పుడు ప్రజెంట్ సంఘం దక్షిణ కొరియాలో ఉంది. ఆయన పుట్టినప్పుడు బౌద్ధ మతాన్ని పాటించేవాడు. బుద్ధుడిని కొలిసేవాళ్ళు, బుద్ధుడిని ఆరాధించేవాళ్ళు. బౌద్ధ మతస్థులు, క్రిస్టియన్స్ కాదు, బౌద్ధ మతం వాళ్ళది. అయితే కొంతకాలానికి పేదరికాన్ని బట్టి, వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి ఆయనకు అనారోగ్యం వచ్చింది. యవ్వన కాలంలో అనారోగ్యం వచ్చి క్షయవ్యాధి అంటుకుంది. ఆయన దగ్గితే పక్కన ఎవరన్నా క్షయవ్యాధి ఉన్న వాళ్ళకి ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ
ఆ తుంపర్ల ద్వారా దగ్గు ఆయన గదిలోకి ఎవరు రాకూడదు. క్షయవ్యాధి ఉన్న వ్యక్తి గదిలోకి ఎవరు వెళ్ళకూడదు. ఆయన తుంపర్లు కూడా పడకూడదు. ఆ రోజుల్లో అంత కఠినంగా ఉండే మెడిసిన్ ఆడేటప్పట్లో. చివరికి ఆయన్ని హాస్పిటల్లో చేర్చిన ఆయన ఒక చిన్న గదిలో వేశారు. ఎవరు ఆయన గదిలోకి పోరు. భయంకరంగా క్షయవ్యాధితో పీడించబడతా చావు బతుకుల్లో ఉన్నాడు. చివరి క్షణాల్లో ఉన్నాడు. దగ్గితే రక్తం కక్కుతున్నాడు. మీలో ఎవరన్నా ఎప్పుడన్నా దగ్గినప్పుడు రక్తం పడిందా? అమ్మో మాకెందుకు అంటారా? రక్తం పడిందంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ బాధ. అందుకని చెబుతున్నా. దగ్గితే రక్తం కక్కుతున్నాడు బాగా. క్షయవ్యాధిగ్రస్తుడు. అయితే ఆయన ఉన్న గదిలోకి మరణ పడక మీద ఉంటే ఒక పాప, చిన్న పాప మా అర్పణ వయసు అదిగా, ఆ చిన్న పాప అంత వయసు పాప ఆయన గదిలోకి ఎవ్వరు వెళ్ళొద్దన్నా వెళ్ళిందంట. బైబిల్ తీసుకెళ్ళి బైబిల్ ఇస్తే క్రైస్తవ కుక్క పో అన్నాడంట. ఏమన్నాడు? క్రైస్తవ కుక్క పో అన్నాడు. అంత రోగంలో ఉండి నెత్తురు కక్కుతా కూడా అన్నాడంట. బౌద్ధ మతం అంత గట్టి మతం. కానీ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయినా అమ్మాయి వచ్చిందంట. చిన్న పాప వచ్చి మూడోసారి ఇచ్చి వెళ్ళిందంట. అసలు ఈ పుస్తకంలో ఏముందని చెప్పి ఆయన తెరిచి ఆయన కొత్త నిబంధన బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనలో విశ్వాసం కలిగింది. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, బయటకు వచ్చాడు, బాప్తీసం పొందాడు. ఇంట్లో వాళ్ళు ఈయన్న కూడా క్రైస్తవ కుక్క పోరా అని బయటకు వేశారు. ఇంట్లో వాళ్ళు కూడా చచ్చిపోదామని, చావుకు పోతా ఒక్కసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వద్దని సువార్త చెప్పి బాప్తీసం తీసుకొని పాస్టర్ గారు వాళ్ళు ఇంట్లో ఉంటా అట్లా చిన్నగా సేవలో వెళ్తా ఈరోజు 20 లక్షల మందికి ఆశీర్వాదంగా మారాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరణ పడక నుంచి సజీవుడైన దేవుడు ఆయన లేపాడు. ఆయన అంట ఒకరోజు యేసు ప్రభువుని తొలి దినాల్లో ఒక్కసారి అన్న చూడాలి, ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని రాయబడింది, నాతో మాట్లాడాలని ఉపవాసం ఉండి ఉదయం నుంచి అలిసిపోయేదాకా ప్రార్థన చేస్తా చివరికి రాత్రిపూట అలిసిపోయి 11 ఆ టైంలో పండుకుంటే ఆయన గదిలోకి గొప్ప వెలుగు వచ్చి ఆ వెలుగులో నుండి వెనక్కి తిరిగి చూస్తే గాయపడిన యేసు ప్రభు పాదాలు చూశాడంట ఆయన. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా. అప్పుడు ఆయన విశ్వాసంలో స్థిరుడై ఈ దేవుడు సజీవుడు, మృతుడనైతిని కానీ యుగయుగములకి సజీవుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. మృత్యుంజయుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఆ బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త. ఈరోజు ఇవన్నీ మీకు కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు మీరు ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తా. 11:12 అయింది. 11:12 10 గంటలకు రెండో ఆరాధన ప్రారంభించాం. 12:15 కల్లా మిమ్మల్ని వదిలిపెడతా. మీరు బాగా వినండి. మీ పిల్లల్ని అటు ఇటు తిప్పకాకండి. ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఆడిచ్చకాకండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మార్కు సువార్త 16 నేను చదువుతా ఉంటా, మీరేనండి, బాగుంటుంది. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేను మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యాలని సుగంధ ద్రవ్యములు కోనిరి. అమ్మ, ఏ దినం గడిచిపోయిందంట చెప్పండి. ఏ దినం? విశ్రాంతి దినం అనండి. యేసు ప్రభువును సిలువ వేసింది ఏ రోజు? శుక్రవారం. ఏ రోజు? శుక్రవారం, గుడ్ ఫ్రైడే. తర్వాత రోజు విశ్రాంతి దినం శనివారం. ఏ రోజు? యూదులు పాటించేది శనివారం. పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే శనివారం. లాస్ట్ డే, వీక్లో లాస్ట్ డే శనివారం విశ్రాంతి దినం. 6 దినాలు పనిచేస్తారు, లాస్ట్ డే ఖాళీగా ఉంటారు.
ఈ విశ్రాంతి దినాన ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యముల్ని పుయ్యాలని కొని వాళ్ళ దగ్గర పెట్టుకొని, 2వ వచనం, వారి ఆదివారమున పెందల కాడ నిద్రపోయి, ఆదివారం కాబట్టి ఎక్కువ గంటలు పండుకొని, ఆదివారం కాబట్టి పెందల కాడే మాంసం తెచ్చి, చికెన్ తెచ్చి బిర్యానీ చేసుకొని, నా ప్రాణమా తిను, తాగు, ఎంజాయ్ చేయి, నీ దేవుణ్ణి కనుగ్రహించు, దేశంలో సంతోషంగా ఉండు. చెప్పండి, ఆడేమని ఉంది? ఆదివారం. ఏ వారం? ఆదివారం. యేసు ప్రభు దినమేంది? ఆదివారం. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర విశ్రాంతి దినమేంది? శనివారం. దాన్ని నెరవేర్చాడు యేసయ్య సిలువలో. ఆ తెర చినిగిపోయింది, ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఇప్పుడు పాత నిబంధన చరిత్రకే ఉంది. ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి, డాష్ అయినప్పుడు, సూర్యోదయం అయినప్పుడు, ఎక్కడికి? ఎంతమంది వెళ్ళొచ్చారు ఈరోజు సమాధి దగ్గరికి? తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ అని ఎంతమంది వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు సమాధి? అది తెలుసుకుంటే ఒక్కడెళ్ళడు ఈ ఊరిలో సమాధుల దగ్గరికి. మీరు తెలుసుకున్నారు కాబట్టి వెళ్ళాల. ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళారు? తాతయ్య, నాయనమ్మ, భర్త సమాధి, భార్య సమాధి, పిల్లల సమాధి. ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి బయలుదేరారు. ఎవరు? స్త్రీలు. ఎవరు? స్త్రీలు. ఏం పూయాలని? ద్రవ్యాలు పూయాలని. అన్నయ్య, ఇదేంది, ఎట్లా చెబుతున్నావు అంటే, ఉదయం ఆరాధనలో కొన్ని విషయాలు చెప్పి, మీరు వినలేదుగా, కొన్ని చెబుతా, మీకు అర్థమైంది, వినండి. మన దేశ సమాధులు వేరు, యెరూషలేములో ఉన్న సమాధులు వేరు. ఐగుప్తు సమాధులు, మమ్మీ చూసారా? మమ్మీ కూడా చూసారా? అంటే చూడలేదు ఎవరు? మమ్మీ. ఇప్పుడు పోయి చూశారు నాయన. అప్పట్లో దేవుణ్ణి నమ్ముకోనప్పుడు నేను చూసాను. 1, 2, 3 వచ్చినాయి కదా. ఐగుప్తులు మమ్మీలు ఉంటాయి, ఇట్లా పురుగులు వచ్చి తింటావంటాయే. వాళ్ళ ఒక్కొక్క దేశానికి పాతి పెట్టే విధానంలో ఒక్కొక్కటి ఉంటుంది సమాధులు. మన దేశంలో అన్యులు చనిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? కాల్చేస్తారు అన్యులు చనిపోతే. శైలజక్క, అంతేనా? వచ్చావా? హల్లెలూయా. అన్యులు చనిపోతే ఏం చేస్తారు? కాల్చేస్తారు. కానీ ఇశ్రాయేలు దేశంలో చనిపోతే ఏం చేయాలంటే మట్టి చేయాలి. మన దేశంలో మట్టి చేస్తారు. మన దేశంలో ఏం చేస్తారు అంటే గుంట తవ్వి, ఎంకమక్క నిద్రపో, ఏం చేస్తారు? గుంట తవ్వి, నిన్ను గుంటలో ఇట్లా తల్లి గబక్కని ఏది పడితే దీన్ని పాస్ట్గా నన్ను గుంటలో ఎత్తానన్నాడు. నీవు మేరీ చెప్పు మీ అమ్మకి, నేను గుంటలో ఇట్లా. అర్థమైందా? గుంత తవ్వి గుంతలో వేస్తాం మనం. మనిషి చచ్చిపోతే సమాధి పెట్టిన పెడతాం. అరే మీరు ఎవరు చూడలేదు, చెప్పరేంది? గుంట తవ్వి పెట్టి కప్పి పెట్టి వస్తాం. కానీ ఆ దేశంలో గుహల్లో పెడతారు. చుట్టూ కొండలు ఉన్నాయి, రాతితో తొలిచిన ఆ గుహల సమాధి. అబ్రహాము మక్పేలా గుహలో పెట్టాడు శారాని. అబ్రహాం సమాధి గుహలోనే, ఆమె సమాధి గుహలోనే. ఇస్సాకుది గుహే, లేయాది గుహే, రిబ్కాది గుహే, యాకోబుది గుహే, ఏసేపుది ఐగుప్తు దేశంలోనే. ఎముకలు తెచ్చాడు, పెట్టాడు మోషే గారు. గుహల్లో పెట్టుకుంటారు వాళ్ళు సమాధులు. యేసు ప్రభు సజీవుడై ఉన్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు కూడా లాజర్ సమాధి కూడా ఒక గుహలో ఒక రాయి అడ్డం పెట్టారు. గుహలో ఆ సమాధి మట్టి. మనం చనిపోతే మట్టిలో కాల్చకూడదు మన శరీరాన్ని. ఎందుకంటే మన దేవుడు మనల్ని మట్టితో చేశాడు. దేంతో చేశాడు?
తిరిగి మనం ఏమవ్వాలి? మట్టి అవ్వాలి, కాలవకూడదు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఎందుకు క్రైస్తవులు ఇలా పెడతారంటే, మన్నైనది వెనకటి వలె తిరిగి మట్టికి చేరును అనరా. వెండి తాడు విడిపోను, బంగారు గిన్నె దార యొద్ద కుండ పగిలిపోను, బావి యొద్ద చక్రం పడిపోయిను, మన్నైనది వెనకటి వలె మరలా మట్టికి చేరిన ఆత్మ దేవుడి దగ్గరికి మరలా మట్టి చేయాలి. మనం చనిపోతే మట్టి చేస్తారు, సమాధి మట్టి చేయాలి. మట్టి సమస్తము మట్టిలో నుండి పుట్టిన తిరిగి మట్టికి వెళ్ళాను. ప్రసంగి భక్తుడు అంటున్నాడు, సమస్తము మట్టిలో నుండి పుట్టిని అంట. దేవుడు మనల్ని దేంతో చేశాడు చెప్పండి? బంగారంతో. ఒక కులాన్ని బంగారంతో, పెద్ద కులాలని బంగారంతో, చిన్న కులాలని మట్టితో, మధ్యలో కులాలని వెండితో, ఇత్తడితో, ఇనుముతో చేశాడా చెప్పండి? ఎవరు చెప్పరేంది? దేవుడైన యెహోవా నేల మట్టి తీసుకొని అంటే మనిషినంట దేవుడు మట్టితో చేశాడు. మనం మట్టివారం. నేల మట్టితో చేశాడు. వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయిను. ప్రపంచంలో ప్రతి మనిషి మట్టితోనే చేయబడ్డాడు. ఎవ్వరు బంగారంతో చేయబడలా, మైనముతో చేయబడలా, వెండితో చేయబడలా, ఇత్తడితో చేయబడలా, మట్టితోనే చేశాడు. ఆదాము మట్టిలో నుండి చేయబడ్డాడు. మనం ఆదాము సంతానం. ప్రపంచ జనాభా అంతా ఆదాములో నుండి వచ్చాం. మనం మట్టివారం. అందుకనే చనిపోయినప్పుడు మట్టి చేస్తాం. హల్లెలూయా అంటారా? చెప్పండి హల్లెలూయానండి. అబ్బా, నేను మీకు చెబుతున్నట్టు అర్థమవుతుందా? నాకు అది అర్థం కావట్లా. మీకు అర్థమవుతుందా? మా దేవుడు మనల్ని దేంతో చేశాడు? చిన్నప్పుడైతే మనం చాలా ఆటలు ఆడుకున్నాం. మీరు ఆడారా? మట్టి బొమ్మల్ని చేసి ఆడుకున్నాం. ఇప్పుడు అసలు లేవులే. ఇప్పుడు అన్నీ సెల్లు బొమ్మలు. పిల్లల ఆటలేంది ఇప్పుడు? సెల్లు బొమ్మలు. నేను ఇంకా నాకు ఇసిగేసి లాభం లేదని ఇంట్లో చింతపెక్కిలు పెట్టా. మరి ఏం చేద్దాం? ఈ సెల్లు బొమ్మ ఆడే కంటే వాళ్ళు చింతపెక్కులు అన్న ఆడుతూ పోయినాయిలే అని చెప్పి దాని మీద పడేసాను కొంతమందిని. మీరు పోయి డబ్బులు పెట్టి చింతపెక్కులు ఆడుకున్నారు. ఇక చెట్ల కింద కూర్చొని లేడీస్ అందరూ కూర్చొని హల్లెలూయా మట్టి బొమ్మలు చేసుకొని ఆడుకున్నట్టు దేవుడు మనల్ని మట్టితోనే చేశాడు. తిరిగి మట్టికి వెళ్తాం. అయితే యేసు ప్రభువుని ఒక రాతితో తొలిచిన సమాధిలో పెట్టి ఒక రాయి అడ్డం పెట్టారు. గుహకి రాయి అడ్డం పెట్టి వెళ్ళిపోయారు. కావలి వారు అన్నారు. గవర్నమెంటు భద్రం చేసింది ఆయన సమాధిని. ముద్ర వేశారు, రాజముద్ర, సీల్. దాన్ని ఎవరు పట్టుకోకూడదని. పట్టుకుంటే కేసు, భయంకరమైన శిక్షలు ఉంటాయి రోమా గవర్నమెంట్లో. అందుకని ఎవరు పట్టుకోకూడదు. ఇట్లా ఉంది ఆదివారమున. అయితే వాళ్ళు స్త్రీలు మాత్రం ధైర్యం చేసి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్తున్నారు. సుగంధ ద్రవ్యాలు ఎందుకు పోస్తారంటే అప్పుడు దేహం చాలా దినాలు కుళ్ళిపోదు. పాత నిబంధన కాలంలో కూడా యాకోబుకి 42 దినాలు ఏమో సుగంధ ద్రవ్యాలు పూశారు. కుళ్ళిపోకుండా ఆ పరిమళ తైలాలు సుగంధ ద్రవ్యాలు పోస్తారు. మన వాళ్ళు సరిగ్గా స్నానమే చేయించర్లే. చచ్చినోని దేశకెళ్ళాడు పడేసి వచ్చేదాకా ఇంట్లో వాళ్ళకి నిద్ర ఉండదు, బయట వాళ్ళకి నిద్ర ఉండదు, వచ్చినోడికి నిద్ర ఉండదు. ఒకవేళ గబ్బకున్న కరగంట రే ఎంతసేపు రా ఊరు వెళ్ళాలరా అంటారు. ఇంకొకటి ఆకలి అవుతుందిరా అంటాడు. అట్లా కాదా? వాళ్ళు అలా కాదు. ఆ విలువ ఉంది. శవానికి కూడా ఏముంది? విలువ ఉంది. ఆ సుగంధ ద్రవ్యాలు పూయారు, కొనుక్కొచ్చారు. చూడండి, సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు ఆ స్త్రీలు చెప్పుకుంటున్నారు. వారు వచ్చి కన్నులెత్తి చూడగా 4వ వచనం చూడండి, బైబిల్ చూడండి, మార్కు 16:4. రాయి పొర్లింపబడి ఉండుట, ఆ రాయి అంతో పెద్దది. అంటే ఆదివారమున తెల్లవారుచుండగా
సమాధికి అడ్డంగా ఉన్న రాయి దొర్లించబడింది. ఎవరు దొర్లించారు? మత్తయి సువార్తలో ఉంది 28లో. ఒక ప్రకాశమానమైన దేవదూత వచ్చి రాయి మీద కూర్చొని రాయిని దొర్లించింది. భూకంపం కలిగింది. ఆదివారం తెల్లవారుచుండగా యేసు ప్రభువారు సమాధిలో నుండి సజీవుడై తిరిగి లేచాడు. దానికి ఆ దేవదూత మెరుపు వలె ఉంది. కావలి వారు వణికి చచ్చిన వారి వలె పారిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళి జరిగినన్ని ఊరిలో చెప్పేశారు. అది మత్తయి సువార్తలో ఉంది. వీళ్ళు వచ్చారు. వచ్చి చూస్తే ఆడ రాయి దొర్లించబడింది. వారు సమాధిలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండ్రు చూచి మిగులో కరవాడు. ఒక యవ్వనస్తుడు దేవదూత కుడివైపున చూశారు వాళ్ళు. 6వ వచనం, అందుకు అతడు, కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి, వారు సమాధిలో యేసు ప్రభుని ఎతకటానికి వెళ్ళారు. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని కాదు, బంధుమిత్రులను కాదు, ఇరుగు పొరుగు వారిని కాదు. కానీ అక్కడ దేవదూత అంటుంది, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, సమాధిలో లేడు. చప్పట్లు కొడతారా? ఇప్పుడు రాత్రి మీరు నిద్రపోయారండి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళి బాగా మంచి బిర్యానీ తినండి, సాయంత్రం లేదు 2 పూటలు తినండి, జాయింట్ తినండి. తిని మీకు ఇష్టమైన జ్యూసు థమ్సప్ తాగండి అనుకోండి. తాగి పండుకున్నారు గొరకబెట్టి. 9ంటికి ఏం పండుకున్నారు. మధ్యరాత్రి అయింది, లేగవల, తెల్లారింది, సూర్యుడు వచ్చాడు, ముఖం మీద పడుతున్నాడు. నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారు? లెగుస్తారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా లేపాలి. కొందరికి సూర్యుడు వెలుగొస్తే లెగుస్తారు, కొందరు కోడి కూస్తే లెగుస్తారు, కొందరు మీరు ఎలా లెగుస్తారు? డేవిడ్కి ఒక పాట పెడితే లెగుతాడు. సెల్ ఫోన్ ఆన్ చేసి ఒక పాట పెడితే ఎట్లా లెగుతాడు. నిజమిది. ఒక్కొక్కరిని వాడిని లేపాలంటే అట్లా చేస్తాం. ఒక్కొక్కరి మీద నీళ్లు పోసి లేపుతాం, ఒక్కొక్కరిని దుప్పట్లాగి లేపుతాం. సరే, దుప్పట్లాగినా లెగవట్లా, నీళ్లు పోసినా లెగవట్లా. రాత్రి ఏం పలావు బాగా తిన్నాడు, కదిలించినా లేకవట్లా, ఫ్యాన్ ఆపినా లేకవట్లా, ఏం చేసినా లేకవట్లా. ఇప్పుడు ఏమైనట్టు? లేకవట్లేదు. నిద్ర లేపితే ఏమైనట్టు? అమ్మా ఏమైనట్టు? అంటే నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు. ఎట్లా అయినా నిద్రపోయే వాళ్ళని ఎలా అయినా మనం లేపొచ్చు. చనిపోయిన వాళ్ళని లేపుతారా? తాతయ్య అని, అమ్మమ్మ అని, నాయనమ్మ, బాబాయ్ ఎవ్వరూ లేపలేరు. కొన్నిసార్లు శవాలు తీసుకెళ్తానంటే చూస్తాం, ఒరే అదేదో కళ్ళెం అంట. ఏ కళ్ళెం? దింపుడు కళ్ళెమా? ఒరే రండిరా, కేకేయండిరా. ఎన్నిసార్లు కేకే? చచ్చిపోతే ఇంకేళ్ళు లెగుతాడు. లెగవడు. లేచాడా? ఒక్కడుండడు ఆడ. దెయ్యం లేచిందని పరిగెత్తుతారు. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు లెగవరు కదా. చూడండి, బాగా వినండి. నిద్రపోయే వాళ్ళు లెగుస్తారు. కానీ ఇక్కడ దేవదూత ఏమంటుందంటే, తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. హల్లెలూయా. అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి, హల్లెలూయా. ఆ దేవదూత చెబుతుంది,
మీరు వెతుకుచున్న ఆయన సమాధిలో లేడు. అమ్మా, ఎక్కడ లేడు యేసయ్య? సమాధిలో లేడు, మృతులలో లేడు. మృతులలో లేడు యేసయ్య, సమాధిలో లేడు యేసయ్య. మరి ఎక్కడున్నాడు? ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. కావాలంటే వచ్చి చూడండి అన్నారు. వాళ్ళు వెళ్ళి చూశారు, లేడు ఆయన. చనిపోయిన శరీరం లేదు, శరీరం చనిపోయింది, శవం లేదు. చనిపోయిన శరీరం ఎలా లేచింది? అసలు అది అసాధ్యం. అందులో మేకులు కొట్టి చంపబడి, ముళ్ళ కిరీటం పెట్టబడింది, కొరడా దెబ్బలు, ఒక్క చుక్క నెత్తురు కూడా లేకుండా రక్తము నీళ్లు కారిని. మరి ఎట్లా లెగుస్తాడు? దైవత్వము మరణాన్ని జయించింది. యేసు ప్రభు వారు మరణాన్ని జయించిన దేవుడు. దేవుడికి మాత్రమే ఇది సాధ్యం. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఆయన లేచాడు, లేచాడు, లేచాడు. భయపడిపోయారండి, అందరూ భయపడిపోయారు. 9వ వచనం చదవండి. 9. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు? లేచాడు. లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు ఫస్ట్ అని ఉంది, మొదట కనపడినో. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మొట్టమొదట ఆయన పుట్టినప్పుడు ఒక మరియ కనపడ్డాడు. ఏ మరియామా? యేసు తల్లి అయిన మరియ. బెత్లెహేములో జనసంఖ్య రాస్తున్నప్పుడు ఆమె తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. మీరు ఎప్పుడైనా, తల్లులకు అనుభవం బాగుంటుంది, పిల్లల్ని కన్న తల్లులకు తెలుసు అది బాగా. ఎంత వేదన పడిద్దో తల్లి, ఎంత ఏడ్చిద్దో, కన్నీరు గారిచిద్దో, నొప్పులు ఎన్ని తట్టుకునిద్దో, ఎన్ని పస్తులు ఉంటుందో. ఆ దుఃఖం అంతా బిడ్డను కన్న వెంటనే మర్చిపోయింది, బిడ్డ పుట్టిన ఆనందంతో. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఏ ఆనందం? బిడ్డ పుట్టిన ఆనందం. ఇంకా మేమైతే ఏం పడలేళ్ళే. లేకపోతే నేను అనుకుంటా, ఒక్కొక్కసారి పాస్టర్ అమ్మని చూసి అనుకుంటా, మనకి ఇంజెక్షన్ చేయాలంటే 10 మంది కొట్టుకోవాలి, అంత ధైర్యస్తున్నాం. మీకు అర్థం కాల. నాకు ఇంజెక్షన్ చేయాలనుకో ఎవరన్నా 10 మంది కొట్టుకోవాలి. నేను అనుకుంటా వీళ్ళని చూసి, వామ్మో ఈ స్త్రీలు ఎంత ధైర్యస్తులు, పురుషుడి కంటే స్త్రీయే బలమైంది నిజంగా. మరి వాళ్ళకి ఎంత ఇంజక్షన్లు అంట, ఆపరేషన్ జరిగేటప్పుడు ఏందో ఉడకబెడతారంట, కత్తులు అవి చూస్తే మేము బల్లలు దూకి ఎప్పుడో పారిపోతాం. ఎంతంత ఇంజక్షన్లు, ఎంతంత లావు. ఆ పిల్లల్ని కన్నప్పుడు, ఇక్కడ వేసినప్పుడు, చూసినప్పుడు ఆశ్చర్యం వేసిద్ది. నడుములకేస్తారు ఇంజక్షన్లో. అసలు ఆ తల్లి పడే బాధ మామూలు బాధలా, స్త్రీ పడే బాధలో. కానీ ఏవి చీపురు పుల్ల తీసేసినట్టు తీసేస్తారు కొంతమంది పురుషులు. అయ్యలారా, తీసేయి కాకండి, అట్లా కరివేపాకు తీసేసినట్టు తీసేయి కాకండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో పిల్లల్ని కంటానికి. హల్లెలూయా, హల్లెలూయా అనండి. బాగా వినండి. ఆయన పుట్టినప్పుడు తల్లి అయిన మరియ చూసింది. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా మొదట స్త్రీకే కనపడ్డాడు. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. ఎవరు కనపడ్డాడు? ఎవరికి? స్త్రీకే కనపడ్డాడు. ఆయన తిరిగి లేచినప్పుడు, మరణాన్ని జయించినప్పుడు, మహిమా స్వరూపుడై ఉన్నప్పుడు, దైవత్వంతో ఉన్నప్పుడు మొదట మగ్దలేను మరియ కనపడ్డాడు. ఏ మరియా? బైబిల్లో 7 మరియలు ఉన్నారు. 7 మరియలు ఇంచుమించుగా. 1 మగ్దలేను మరియా, 2 యేసు తల్లి అయిన మరియా. రాసుకుంటున్నారా? రాసుకోండి ఉంటే. యేసు